జాతకాలు ముందే తెలుసుకోవటం మనుషులకు మంచిది కాదమ్మా. మనకేమీ తెలియకుండా చెడు జరిగిపోయినా ఆ క్షణమే బాధపడతాం. ఇప్పుడు మాత్రం ఏమైందని కళ్ళ ముందు లేనంత మాత్రాన చావు నుంచి తప్పించుకున్నట్టు కాదుగా. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. దీనంతటికీ కారణం నేను. అసలు నా గౌతమిని చంపాలన్న ఆలోచన రావటమే దుర్మార్గం. గౌతమి దేవిదాస్ గారి దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే అమ్మో, నిజంగానే నేను దాన్ని చంపేసి ఉండేదాన్ని. తెలీదండి ఇది. ఆయన నన్ను కొట్టడం కాదు, చంపేసి ఉండాల్సిందే. అదే నాకు సరైన శిక్ష. మనుషుల మనసులో ఉన్న ఆలోచనలు ఎదుటి వాళ్ళకి తెలిస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతాయా? అనసూయ, ఇంతవరకు నువ్వేవీ తినలేదు. ఈశ్వర్ వెళ్ళిన దగ్గర నుంచి అసలు నువ్వు ఈ లోకంలోనే లేవు. జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి అత్తయ్య. నేను గౌతమిని అర్థం చేసుకోలేకపోయాను. తనని మానసికంగా చాలా హింస పెట్టాను. ఎదుటివారి గొప్పతనం గురించి తెలియనప్పుడు అలాగే ఎవరైనా ప్రవర్తిస్తారు. తను చిన్నపిల్ల. గౌతమిలో ఎంతో సహనం, ఎంతో మంచితనం. తనను చూసి నాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి. అయినా పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఉండదంటారు. నువ్వు గౌతమి కాళ్ళు పట్టుకొని నీ తప్పులన్నీ కడిగేసుకున్నావు. ఇలాంటప్పుడే కదత్తయ్య మనం గౌతమ్ పక్కనే ఉండాలి. ఇప్పుడు ప్రతి నిమిషం తనకేం జరుగుతుందని భయం వేస్తుంది అత్తయ్య. నిజమేనమ్మా, గౌతమి చాలా జీవితం చూడాలి. తను అర్థంతరంగా వెళ్ళిపోతుందంటే ఎవరికైనా బాధే. నువ్వే ఇంత బాధపడుతున్నావు. ఆ పిల్లకి జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు.
రక్తం పంచుకు పుట్టిన చెల్లెళ్ళున్నారు. వాళ్ళకెంత బాధ ఉంటుంది. వాళ్ళనెవరు ఓదారుస్తారమ్మా? మనం ఎంతమంది ఉన్నాం, మనలో మనం నలిగిపోతున్నాం. కనీసం నన్ను నువ్వో నిన్ను నేను తిన్నావా అని బ్రతిమలాడతాం. వాళ్ళ సంగతి ఏంటనసూయ? వాళ్ళు మన దగ్గర లేరు. వాళ్ళలో వాళ్లే కృంగిపోతుంటారు. ఎవరికి వారే ఈ బాధ నుంచి బయటపడాలే తప్ప ఆలోచించి చేయగలిగింది ఏం లేదమ్మా. పెద్దదానిగా అంతవరకే చెప్పగలను. అలాగే ఎవరైనా ప్రవర్తిస్తారు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఉండదంటారు. నువ్వు గౌతమి కాళ్ళు పట్టుకొని నీ తప్పులన్నీ కడిగేసుకున్నావు. నేను చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నా. నేను అనుకున్నదొకటి, గౌతమికి మంచి చేస్తున్నానని అనుకుని ఆవేశంతో ఏదో మాట్లాడాను. దేవుడు అందుకే కాపోలు చెల్లి పక్కన పురుటి సమయంలో నన్ను దగ్గర లేకుండా చేశాడు. భగవంతుడా, మా వారి మనసు మార్చేలా చెయ్యి. చెల్లిని ఇంటికి తీసుకొచ్చినా సరే, నన్ను తన దగ్గరికి పిలిపించుకున్నా సరే, నీకు 1,00,000 ప్రతులతో పూజలు చేసుకుంటాను. మా నాన్నకిష్టం పాయసం చెయ్యి, జీడిపప్పై, ఏంటిదంతా? పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ సుపుత్ర ప్రాప్తిరస్తు. వెళ్దాం పద. కాసేపు ఉందామక్క. ఎందుకు ఇలా ఏడవడానికా? ఏడ్చింది చాలే. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా బిడ్డ ఏమైపోవాలి? గంగా, నువ్వేం అనుకోకమ్మా, మేము వెళ్ళొస్తాం. నీ ఆరోగ్యం జాగ్రత్త. రా. ఏంటి, యాపిల్ తింటావా? అవసరం లేదు. ఇందులో విషం లేదు. నీ కళ్ళ ముందు నేను తింటున్నాను కదా. నా కళ్ళ ముందు నీ కళ్ళ ముందు లేనే నా పాప గురించి అడుగుతున్నాను. పండనివ్వగలను, పాపని కాదు. అసలు పాప నీ దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి.
అనుకుని తృప్తి పడుతున్నావా? నువ్వు నా బ్రతుకులోకి వచ్చాక తృప్తి కూడానా? ఇప్పటిదాకా నువ్వు కాకమ్మ కథలు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇప్పుడు నేను పాపతో మాట్లాడాలి. మాట్లాడితే గాని నమ్మవా? మాట్లాడమే కాదు, నా పాపను నేను చూడాలి. ఇంతకు ముందు మాట్లాడాలి అన్నావు, ఇప్పుడు చూడాలి అంటున్నావు. ఆ తర్వాత నా పాప నాకు కావాలి తెచ్చివ్వు అంటావు. అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా? నువ్వు తడిగుడ్డతో గొంతు కోసేదానివి. అమ్మాయికురాలని ఎలా అనుకుంటాను? నీ కూతురు గొంతు కూడా అలానే కోయమంటావా? నేను ఈ ఇంటి లోపలికి అడుగు పెట్టింది ఎందుకో నీకు తెలుసు విజయ్. నా జాగ్రత్తలో నేనుంటాను. నువ్వు పాప నా దగ్గర ఉందనటానికి రుజువులు కావాలి, వీడియో టేపులు కావాలి అని రెచ్చిపోయి అడిగితే నేను ఆ పనులు చెయ్యను. కక్ష తీర్చుకునేవారు ఎదుటివారు ఎంత రెచ్చగొట్టాలనుకున్నా ఆ మాయలో పడిపోరు. నీ మొహం చూస్తేనే తెలుస్తుండే పాప నీ దగ్గర లేదు అని. లేదు, నిజంగానే లేదు. ఎప్పుడైతే నీ కూతురు బతుకుందని నీకు తెలిసిందో అప్పట్నుంచి పాప జాడ తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు. అందుకే ఎవరి దగ్గరుండాలో వారి దగ్గరే ఉంది. ఇప్పటిదాకా చిన్న పిల్ల, నీ ముద్దుల భార్య తీపి గుర్తు అని ఆ పిల్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. ఇలా నువ్వు నాటకాలు వేస్తే ఆకలవుతుంది, అన్నం కావాలి, పాలు కావాలని ఏడుస్తుందిగా. ఆ తర్వాత సోషొచ్చి పడిపోతుంది. అలా చేయమంటావా? ఈ చెత్త ఆంటోనీ గాడి వల్ల ఈ విజయ్కి అనుమానాలు వస్తున్నాయి. విజయ్ కూతురు నా దగ్గరుందని అనుకున్నంత వరకు వీడు నేను చెప్పినట్టు వింటాడా? ప్రమాదం రాకముందే పాపని పట్టుకోవాలి. పట్టుకుంటాను. నానా, 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 నానా. అనసూయక్క నాన్న.
ఏంటి అందరూ నన్ను దయ్యం చూసినట్టు చూస్తున్నారు? నిన్ను దెయ్యం అనుకోవడం ఏంటమ్మా? ఆయన గౌతమ్ని ఇక్కడికి తీసుకొచ్చారా? తీసుకొచ్చారమ్మా, కానీ ఏమైంది బాబాయ్? అల్లుడు గారు కోపంగా ఉన్నారు. అమ్మాయిని ఒక్కదానే లోపలికి పంపించారు. తన కారు దగ్గరే ఉండిపోయారు. తర్వాత అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో మీరు అడగలేదా? ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటేనే భయం. ఇంట్లోకి రావటానికి ఇష్టపడని మనిషిని నోరు తెరిచి ఎలా అడగగలవమ్మా? గౌతమి కూడా ఏమీ చెప్పలేదా? దానికి మాత్రం ఏం తెలుసమ్మా? నిజాల్ని దాస్తే కోపం వస్తుంది. ఎవరికైనా కోపం వస్తుంది. నాకు కూడా వస్తుంది. అది ఈ రోజు వరకు. ఇప్పుడు నాకు దుఃఖం వస్తుంది. అమ్మా, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మా ఆస్తి కోసం మీరు ఈ పని చేస్తున్నారని నాన్న మాటలు అన్నాను. అప్పుడు మీ గుండెలు ఎంత బాధపడి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుంటున్నాను బాబాయ్. అమ్మా, గౌతమి గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి బిడ్డనిస్తుందనుకున్నాను గాని ఇంత ఘోరం జరుగుతుందని మాత్రం నాకు తెలీదు. అది తెలుసుంటే నేను ఈ పెళ్లి చేయించేదాన్నే కాదు. నేను తల్లిని కాలేకపోవచ్చు, కానీ తల్లవ్వగానే ఆ త్యాగమూర్తిని పొట్టను పెట్టుకునేంత దుర్మార్గురాల్ని కాదు బాబాయ్. ఎన్ని జన్మలెత్తితే గౌతమి రుణం తీర్చుకుంటాను, ఎన్ని జన్మలెత్తితే మీ ఇంటి రుణం తీర్చుకుంటాను. అంత పెద్ద మాటలు అనద్దు తల్లి. చావు తప్పదని తెలిసినప్పటి నుంచి దానికో పరమార్థం ఉండాలి. నా బిడ్డ అలా అనుకుంది. రేపు నా బిడ్డ ఉండకపోవచ్చు. ఈశ్వర చంద్రప్రసాద్ వంశం ఉంటుంది. ఆ ఇంట్లో నా బిడ్డ ఫోటో ఉంటుంది. అంతకంటే మాకింకా ఏ అదృష్టం కావాలమ్మా? గౌతమే అనుకుంటే మీ అందరూ మీ మంచితనంతో నన్ను గెలిచారు బాబాయ్. నీది కాదు అదృష్టం, నాది. తన ప్రాణాన్ని నేను కాపాడలేకపోవచ్చు, కానీ తన బాధ్యతల్ని నేను తీసుకుంటాను బాబాయ్. ఈ ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. దానికోసం నేనేమైనా చేస్తాను. నానా, నువ్వు వెనక్కి వెళ్ళి బయటికి వెళ్ళాడుకోమ్మా. నేను ఇక్కడే ఆడుకుంటాను. నానా, నేను కొత్త కొత్త బొమ్మలు కొనిస్తాను, చాక్లెట్లు కొనిస్తాను. తిను తాతయ్య. నానా, నాన్న తలుపు తీ. నేను వెళ్ళను. ఇదిగో నిన్ను పట్టుకెళ్ళడానికి బూచాళ్ళు వస్తున్నారు.